వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం గోబీ మంచూరియా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న బౌలు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దీన్ని వాటర్లో వేసి, అంటే వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్, అలాగే మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ మైదా వేసుకోండి. దీంట్లోనే కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ మీ రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరి పల్చగా రాకూడదు. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఈ గోబీ మొత్తం వేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా, చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ మనకి బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. వెనిగర్ 1 టేబుల్ స్పూన్, టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్, లేకపోతే మీరు టమాటా సాస్ అయినా యూస్ చేసుకోవచ్చు. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. మీకు ఇది లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ సాస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 1, తరిగిన వెల్లుల్లి 4 లేదా ఒక 5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తరిగిన వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని దీన్ని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. క్యాప్సికమ్ కూడా 1 నిమిషం ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, సిమ్లో పెట్టి వేసుకోండి సాసులన్నీ. దీంట్లోనే చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలాగే టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్. మీకు ఇంకొంచెం కావాలి అంటే వేసుకోండి. సాసులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ ఈ సాసులు వీటిలన్నిటిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. దీంట్లోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవి కూడా వేసి ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఈ విధంగా స్పూన్తో కలుపుకొని ఈ వాటర్ మొత్తం పోసేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ పోయడం వల్ల మనకి ఈ గ్రేవీ కొంచెం చిక్కబడుతుందండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోబీ మొత్తం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలపండి. మీకు కావాలి అంటే దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చండి. కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను కలర్ వేయలేదు. మీకు కావాలి అంటే కలర్ వేసుకోండి. సరే, మొత్తం ఈ విధంగా కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సర్వ్ చేసుకొని దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.